ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానం దావీదు కీర్తన 1వ అధ్యాయం 3వ వచనం. అతడు నీటి కాలువల ఎడన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. నీవు ఇచ్చినటువంటి తలాంతును బట్టి ఈరోజు నీ బిడ్డలతో మాట్లాడుచూ ఉండగా నీవే నీ బిడ్డలైన వారిని వెలిగించి మా అందరికీ కావలసినటువంటి ఆత్మీయ స్థితిని మీరు అనుగ్రహించమని, నీ వాక్యము ద్వారా మీరే మాకు తోడయ్యుండమని క్రీస్తు యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అతడు నీటి కాలువల ఎరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. మనం గమనించినట్లయితే నీటి కాలువ ఎడన నాటబడినటువంటి చెట్టు ఎప్పుడూ కూడా ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుంది. ఈ ఫలమిచ్చే చెట్టు పచ్చగా ఉండాలన్నా, ఫలితాన్ని పొందాలన్నా నీటి కాలువల యొద్ద నాటబడినదై ఉండాలి. మన జీవితాల్లో కూడా దేవుని యొద్ద మనం ఉండగలిగితే దేవుడు కూడా మనకు ఫలమిచ్చే గొప్ప స్థితిని దయచేసేవాడిగా ఉంటాడు. దేవునికి దూరముగా ఉండి ఏ పని కూడా మనము చేయలేం. కాబట్టి మీరు గ్రహించినట్లయితే దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు, అతడు చేయనిదంతయు సఫలమగును. మనం చేసే ప్రతి పని సఫలమవ్వాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మనం గమనించినట్లయితే అన్ని పనులు కూడా సఫలమవ్వవు. కొన్ని పనులు ఆగి కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. జరిగిన పనులు బట్టి ఆనందపడడం, జరగలేని పనులను బట్టి దుఃఖపడడం అనేది మన జీవితాల్లో ఎప్పటికీ కూడా ఉంచుకోకూడదు. కనుక మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క విషయాన్ని మన విషయంలో పొందుపరుచుకున్నప్పుడు మనకు కలగవలసినటువంటి మేలు ఏంటంటే, దేవుడు తన చిత్తాన్ని చొప్పున మనల్ని దీవించేవాడిగా ఉన్నాడు. కాబట్టి దైవ దీవెనలకు వారసులు అవ్వడానికి మనం చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పనులలో ఒక పని దేవుని యొక్క నీడలో మనం జీవించేవారిగా ఉండాలి. ఉదాహరణకు చూడండి, మనం ఎండలో ఎంత ప్రయాసతో నడుచుకుంటూ వెళ్ళినా సరే నీడ వచ్చిన తర్వాత మన శరీరానికి కానీ మన ఆత్మకు కానీ ఎంతగానో నెమ్మది కలుగుతుంది. అలాగే జీవితంలో ఎంతో పోరాటం చేసే మనకి మన యొక్క శ్రమ ఫలితం అనేది వచ్చినప్పుడు ఆ శ్రమంతా కూడా మర్చిపోయి దానిలో ఉన్న ఆనందాన్ని వెతుక్కుంటాం. అలాగే దేవునిలో ఉన్న నీవు కూడా వచ్చే శ్రమను చూసి భయపడకు. ఎందుకంటే శ్రమ ద్వారా వచ్చే ఆనందాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రతి మనిషి కష్టపడేవాడిగా ఉన్నాడు. కష్టపడేవాడిగా ఉన్నటువంటి మనిషి చేసే పని ఏమిటయ్యా అంటే దేవుడి యొక్క చిత్తాన్ని మాత్రమే ఎరిగిన వాడిగా ఉంటాడు. కాబట్టి మీరు గమనించినట్లయితే దావీదు కూడా తన జీవితంలో మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాడు, చాలా శ్రమలు పడ్డాడు, చాలా కష్టాలను అనుభవించాడు. ఎంత కష్టం వచ్చినా ఎంత శ్రమ వచ్చినా సరే దేవుణ్ణి అతడు విడిచిపెట్టలేదు. కాబట్టి అతడు ఎప్పుడూ కూడా దేవుని యొద్ద మాత్రమే ఉన్నాడు. ఈ చెట్టు నీటి దగ్గర ఉన్నట్లు. కాబట్టి చెట్టు నీటి దగ్గర ఉండడాన్ని బట్టి వచ్చే స్థితి ఏంటి? పచ్చగా ఉంటుంది. నీటి దగ్గర ఉండడాన్ని బట్టి చెట్టుకున్నటువంటి స్థితి ఫలింపు కలిగి ఉంటుంది. నీటి దగ్గర ఉండడాన్ని బట్టి చెట్టుకుండే స్థితి ఎదిగేదానిగా ఉంటుంది. కాబట్టి కొన్ని సమయాలలో మన పనులను మనం గమనించి చూసినట్లయితే మన జీవితాల్లో కొన్ని సమయాలు వెలిగించబడలేం. అలాగని చెప్పి చీకట్లోకి వెళ్ళలేం. చీకట్లోకి వెళ్ళిన తర్వాత మనము వెలుగులోకి ప్రవేశించగలుగుతాం. కాబట్టి చీకటి వచ్చింది కదా అని భయపడకు, వెలుగు వచ్చింది కదా అని ఆనందపడకు. ఎందుకంటే చీకటిని కలుగజేసిన దేవుడే వెలుగును కూడా కలుగ చేయగలడు. నీ జీవితాల్లో కష్టాలు పెట్టిన ఆ దేవుడే నీ జీవితాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని దయచేయగలడు. దీన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే కష్టం వచ్చినప్పుడు దేవునికి దూరం అయ్యే కంటే ఆనందం వచ్చినప్పుడు దేవునిలో ఇంకా బలపడే ప్రయత్నం నువ్వు చేయాలి. నువ్వు అలా చేసినప్పుడు దేవుడు చేసే పని ఏంటో తెలుసా? నువ్వు చేసే ప్రతి పనిని కూడా ఆయన సఫలపరుస్తాడు. నా కుమార్తె, నా కుమారుడు,
సంతోషం వచ్చినప్పుడే కాదు, శ్రమ వచ్చినప్పుడు కూడా నాతో ఉన్నారు అనే ఆలోచన దేవుడికి కలుగుతుంది. కాబట్టి దేవుడికి అలాంటి ఆలోచన ఎప్పుడైతే కలుగుతుందో, దావీదు గారి జీవితంలో ఆనందానికంటే శ్రమ వచ్చినప్పుడే ఎక్కువగా సంతోషించేవారంట. ఎందుకో తెలుసా? శ్రమల యందే సంతోషించాలి. శ్రమ వచ్చినప్పుడే మనం ఆనందపడాలి. శ్రమ వచ్చినప్పుడే మన యొక్క స్థితిని దేవునికి చూపించేవారిగా మనము ఉండాలి. ఉదాహరణకి ఇంకా విషయాలు మనం గమనించినట్లయితే, యేసు ప్రభు సిలువ మోసాడు. సిలువ మోసినటువంటి ప్రభువు కష్టం వస్తుంది కదా అని మనతో నవ్వకుండా ఉన్నాడా? లేదు. కష్టం వస్తుంది కదా అని మన రోగాలు బాగు చేయకుండా ఉన్నాడా? లేదు. కష్టాలు వస్తున్నాయి కదా అని మన నుంచి దూరముగా ఉన్నాడా? లేదు. ఎందుకంటే దేవుడు తన ఆత్మీయ స్థితిని కాపాడుకున్నట్లుగా మనము కూడా దేవునిలో ఆత్మీయ స్థితిని కాపాడుకోవాలి. ఏంటి ఆత్మీయ స్థితి అయ్యా అంటే, నీటి కాలువల ఎరన నాటబడినదై తన జీవిత కాలమందు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. ఆకు వాడిపోకూడదు, నిరాశ పడకూడదు. అంటే నిరాశలోనికి నువ్వు వెళ్ళకూడదు, భయం పడకూడదు, దిగులు పడకూడదు, అభ్యంతరాలు చేయకూడదు. ఇలాంటివేవి చేయకుండా ఉంటే దేవుడు కూడా నేనేం చేస్తాడయ్యా అంటే ఫలమిచ్చు చెట్టు వలె ఉంచుతాడు. ఫలమిచ్చు చెట్టు వలె ఉన్న నీవు ఎప్పటికైనా సరే ఫలింపులోనికి వచ్చేదానిగా ఉంటావు. ఇంకా మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే, అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని ఎద్దుకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. కనుక ప్రభు ఒకరోజు నీ దగ్గరికి వచ్చి నీ యొక్క కాపుని, నీ ఫలితాన్ని చూసేవాడిగా ఉంటాడు. నువ్వు ఫలించలేదు అనుకుంటే జీవితంలో ఎప్పటికీ కూడా నువ్వు ఫలించేదానిగా ఉండవు. కాబట్టి ఫలింపులోనికి వచ్చి దేవునిలోనికి నువ్వు ఉండాలి అంటే ఎల్లప్పుడూ కూడా దేవుని విషయంలో బలపడేదానిగా నువ్వు ఉండాలి. చివరిగా నేను చెప్పే మాట ఏమిటంటే, దేవుని విషయంలో నువ్వెంత బలపడితే దేవుడు నిన్ను అంత బలమైనటువంటి పాత్రగా చేస్తాడు. ఎంతగా నువ్వు దేవునిలో ఉండేదానిగా ఉంటే అంతగా దేవుడు నీలో ఉండేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గమనించుకొని, ప్రభువా నీవిచ్చినటువంటి జీవితాన్ని నీకే ఇస్తానని చెప్పి ప్రభువుకు సమర్పించుకో. అటు స్థితి ఏకీవించిన ప్రభువే మీకు మనందరికీ దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అతడు నీటి కలవల ఎరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును అన్నావు. కనుకనే తండ్రి, నిజమే, మేము మా కాలమంతా కూడా వాడే స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం, వాడిపోయే వారిగా ఉంటున్నాం. కానీ నీలో బలపడడానికి కావలసిన బలమైనటువంటి స్థితిని మా అందరికీ ప్రసాదించండి. అలా బలమైనటువంటి పాత్రలుగా ఎదిగి నీ కొరకు ఉండగలిగే భాగ్యాన్ని నీ యొక్క బిడలేని వారికి మీరే దయచేయమని, ఇటు వాక్యము ద్వారా వారి జీవితాలలో కావలసిన వెలిగింపును దయచేయమని క్రీస్తు యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.